ఈ తరం ఎటువంటి తరం అంటే దేవుని మాట విననటువంటి తరం, తల్లిదండ్రుల మాట విననటువంటి తరం, తల్లిదండ్రులకి అవిధేయులుగా జీవించేటువంటి తరం. ఇప్పుడు అటువంటి తరములకు సంఘం ఏమవ్వాలి అంటే వేరవ్వాలి. హల్లెలూయా. ఈ తరములో విశ్వాసిగా ఉన్నటువంటి వీరు దేవుని మాట వినేటువంటి వారై ఉండాలి. దుష్టత్వానికి, దుష్టతరానికి, వ్యభిచారపు తరములకు వేరై ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారై ఉండాలి ఈ తరం. లోకములో దుష్టులు ఉన్నారు నాయన, లోకములో పాపులు ఉన్నారు, లోకములో అపహాసకులు ఉన్నారు. లోకములకు వేరైనటువంటి నీవు దుష్ట మార్గంలో వెళ్ళేటువంటి వారితో నడవకూడదు. పాపులుగా ఉన్నటువంటి వారు, పాపపు జీవితాన్ని కలిగినటువంటి వారు, పాపపు మార్గములో నిలిచి ఉన్నటువంటి వారికి వేరై ఉండాలి. అపహాసకులు కూర్చుంటారే, నలుగురు కూర్చొని ఏదో మాట్లాడుకుంటా ఉంటారే, అటువంటి వారి మధ్యలో కొన్ని కూర్చోవద్దు. వారికి వేరై ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని సంఘానికి దేవుడు హెచ్చరికిస్తున్నాడు.